వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంటలోపు క్యూ లైన్లో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దాని తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. తొలి విడత 3,834 గ్రామ పంచాయతీలో సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో ఏకగ్రీవమైన సర్పంచ్ పదవులు 396 కాగా 5 పదవులకు నామినేషన్లు పడలేదు. 1 కోర్టు స్టేలో ఉంది. అలాగే ఏకగ్రీవమైన వార్డు సభ్యులు 9,633 కాగా 169కి నామినేషన్లు పడలేదు. 10 కోర్టు స్టేలో ఉన్నాయి. ఇక మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు. మొదటగా సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు వేరు చేసి కట్టులు కట్టే ప్రక్రియ. ఒక్కో కట్టులో 25 బ్యాలెట్లు, బండిల్స్ కట్టిన బ్యాలెట్స్ను ట్రేలో అమర్చి కౌంటింగ్ చేస్తున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ అభ్యర్థుల భవితవ్యం, తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏ విధంగా కొనసాగుతుంది? మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కంప్లీట్ కావడం జరిగింది. అయితే 1 గంట వరకు లైన్లో ఉన్నటువంటి ఓటర్లకు కూడా ఓటు వేసేందుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కూడా కల్పించింది. కాబట్టి ప్రస్తుతం ఇప్పటివరకు అయితే అఫీషియల్గా 1 గంట వరకు 79.15% పోలింగ్ అయినట్లు కూడా అటు అధికారులు వెల్లడించింది. ఈ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఒకటి తర్వాత కొంత అక్కడక్కడ ఇంకా పోలింగ్ జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు కూడా మరి కాసేపులో వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే మొదటి దశ పోలింగ్ సంబంధించినటువంటి లెక్కింపు, ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు కంప్లీట్ కావడానికి మరికొంత సమయం కూడా పట్టే అవకాశం ఉంది. మొదటగా సర్పంచ్తో పాటు తర్వాత వార్డు మెంబర్ల ఎన్నిక సంబంధించినటువంటి లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మనం చూడొచ్చు 3,834 సర్పంచ్ అభ్యర్థులకు గాను, మరోవైపు 27,628 వార్డు సభ్యులకు గాను ఎలక్షన్స్ అయితే ఈరోజు మొదటి దశ ఎలక్షన్స్ కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎలక్షన్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఎలక్షన్ లెక్కింపు, ఓట్ల లెక్కింపు మాత్రం జరుగుతుంది. ఈ లెక్కింపు అనేది సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక మొదటి దశ కంప్లీట్ అయిన తర్వాత రెండో దశ ఈ నెల 14వ తేదీన ఉంటుంది. అదేవిధంగా ఈ నెల 17వ తేదీన మూడో దశ ఉంటుంది. మొత్తం 3 దశలో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగానే మొదటి దశ ఎలక్షన్స్ ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొదటి దశ ఎలక్షన్స్ అయితే ప్రశాంతంగా కొనసాగి ఇప్పటివరకైతే ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. అటు లాండ్ ఆర్డర్ పరంగాతో పాటు మరోవైపు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారుల సమన్వయంతో ఫ్రీ ఎలక్షన్స్ని ప్రశాంతమైన ఎలక్షన్స్ని ఈరోజు ఎన్నికల అధికారులు ప్రశాంతంగా నిర్వహించారు. మొదటి దశ ఎలక్షన్స్ రిజల్ట్ మాత్రం అక్కడక్కడ కొన్ని స్థానాలకు వచ్చినప్పుడు కూడా, అంటే తక్కువ ఓట్లు ఉన్నటువంటి స్థానాలకు ఇప్పటికీ కొన్ని మంది అభ్యర్థులని ప్రకటించిన నేపథ్యంలో మరికొంత సమయంలో పూర్తిగా ఒక క్లారిటీ కూడా ఈ ఎలక్షన్ సంబంధించిన సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లకు కావచ్చు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. రిజల్ట్ కూడా సాయంత్రం వరకు వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఎలక్షన్ ఓట్ల లెక్కింపు మాత్రం కంటిన్యూ కొనసాగుతుంది. చక్రి, అయితే సునీల్, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ అంశాలను ప్రభావితం చేస్తున్నాయి? ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ పార్టీకి ప్లస్గా మారనున్నాయి, ఏ పార్టీకి మైనస్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటివరకైతే మనం చూసాం గతంతో కంటే ఈసారి ఎగస్ట్రాగా, అంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడం జరిగింది. 79.15%. అంటే ఇది కేవలం 1 గంట వరకు మాత్రమే. ఈ 1 గంట తర్వాత ఇంకా లైన్లో ఉండి అక్కడక్కడ ఓటింగ్ వేసిన వాళ్ళ శాతం మరికొంత మెరుగయ్యే అవకాశం. మొత్తం 80 చేంజ్, అంటే 80% పైనే ఈ పోలింగ్ అనేది ఈరోజు మొదటి దశ ఎలక్షన్స్ పోలింగ్ జరిగినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ జరిగింది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటే
ఏంటంటే అధికార పార్టీకే ఎక్కువగా అవకాశాలు ఉంటుంది కాబట్టి ఈసారి అధికార పార్టీని మరి గెలిపిస్తారా? ఎందుకంటే ఇప్పటికే మనం చూడొచ్చు, ఇటీవల కాలంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి అంశాలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అభివృద్ధిని చూసి మరి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు అధికార పార్టీకి మొగ్గు చూపుతారా, లేదా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో ఉంచుకొని సంబంధించినటువంటి అభ్యర్థులకు గెలిపిస్తారనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఇక్కడ కేవలం గుర్తు ఉండదు, కేవలం అభ్యర్థి క్యాండిడేట్ పార్టీల వైజ్ ఉన్నప్పుడు కూడా పార్టీ గుర్తు, పార్టీ సింబల్ అనేది ఉండదు కాబట్టి ఇండిపెండెంట్ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ని బేస్ చేసుకొని క్యాండిడేట్ చూసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరికి ఎక్కువ మొగ్గు చూపుతారనేది కూడా లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థితో పాటు తనకు సంబంధించినటువంటి పార్టీ ప్రభావితం కూడా కొంత పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ అయింది. పోలింగ్ ఎలక్షన్ కౌంటింగ్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. మొదటగా సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఉప సర్పంచ్ సంబంధించిన అభ్యర్థుల ప్రకటన కూడా జాబితా కూడా రెడీ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఎలక్షన్ కౌంటింగ్ అయితే తెలంగాణలో మొదటి దశ కౌంటింగ్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఇప్పటికే వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, అటు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. అటు ఎలక్షన్ చీఫ్ కమిషనర్గా ఉన్నటువంటి అటు రాణి కౌముది, స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి రాణి కౌముదితో పాటు గ్రామ పంచాయతీ శాఖ కమిషనర్ అటు సృజనాతో పాటు చిన్న అధికారులు కూడా ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లాలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే మొదటి దశ సర్పంచ్ల అభ్యర్థుల జాబితా కూడా బయటకు వచ్చే అవకాశం. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.